వచ్చేసరికి సార్ ఇక ఇక్కడే లెసన్ 80% చదివితేనే ఇంకో లెసన్కి వెళ్తా అనేది లేదు సార్. ప్రతిరోజు కూడా మనం చెప్పిన లెసన్ మీద కూడా అదే సరళ పదాలు వచ్చేటోనికి రానోనికి సరళ పదాలు రాయించాడు, గుణిత పదాలు చదవలేనోనికి గుణిత పదాలు కొత్త అయితే వద్దు అట్లా ప్రాక్టీస్ చేయిస్తే 4th 5th వచ్చేసరికి సార్ చాలా వరకు మా దగ్గర 4thలో 10 మెంబర్స్ ఉన్నారు సార్, 8 మెంబర్స్ చదువుతారు. 5th అయితే 11 ఉన్నారు. 11లో ఒకళ్ళు కొత్తగా వచ్చిండు, వాడు ఒక్కడి తప్ప 10 మెంబర్స్ చదువుతారు. అంటే ఒక్కరిద్దరు పర్ఫెక్ట్గా చదువుతారు కానీ మిగతా వాళ్ళంతా కూడా పర్ఫెక్ట్గా చదువుతారు సార్. ఒక ఏంటిది కాకపోతే స్కూల్లో ఉన్నంత సేపు వాళ్ళకి వర్తిస్తూనే ఉండాలి సార్. ప్రతిరోజు అభివృద్ధ పదాలను లోటు పదాలను వీటిని ప్రాక్టీస్ చేయిస్తే మాత్రం ఖచ్చితంగా 4th 5th వచ్చేసరికి మంచిగా చదవగలుగుతారు. ఓకే మేడం. నెక్స్ట్ ఎందుకంటే పిల్లలు రకరకాలుగా ఇంటి దగ్గర నుంచి వస్తారు మన దగ్గరికి. వాళ్ళ అమ్మ కొట్టిందని చెప్పి, లేకపోతే ఇంటికాడ ఇలా ఉంటే బాగుండేది, మా మామ వచ్చాడు, మా అమ్మమ్మ వచ్చింది, వాడు మనలోకి రావాలి. అదే సంసిద్ధత. హాస్టల్ పోతుండు అడుగుతాడు, ఆడుకోవాలా ఆ మధ్యాహ్నం పంపిస్తారా టీచర్ నన్ను, మా అన్న హాస్టల్ పోతాడు అన్నాడు. అలాంటి పిల్లలు మొత్తం కూడా వాళ్ళ మనసు మొత్తం కూడా ఎక్కడైతే జరుగుతుందో ఆ కార్యక్రమమే ఉంటుంది కానీ ఇక్కడ ఉండదు. బాడీ ప్రజెంట్ మైండ్ ఆబ్సెంట్ అన్నట్టు. మనం ఆ పిల్లల్ని రప్పించాలంటే ఏం చేయాలి? ఎస్, ఆ మోటివేషన్ ఎట్లా చేయాలి? ఎస్, వాళ్ళకి ఇష్టమైనటువంటి దగ్గరికి తీసుకురావాలి. ఏదో ఒకటి క్రియేట్ చేయాలి. మనం పాటల్లో పోతే దేంట్లో పోతే అక్కడ ఉన్నటువంటిది స్టార్ట్అప్ అని అన్నసరికి ఒకటేసారి అలర్ట్ అయ్యి నిలబడతారు. శ్రీరామ్ ఒక 2-3 సార్లు వేస్తే ఈ కొద్దిగా ఈ వాతావరణంలోకి వస్తుంది. అనగానే పిల్లలు కొద్దిగా వాతావరణానికి వస్తుంది. కాపీ తీసుకురారా, చెప్పినా కూడా ఇంటలేమైంది, ఎట్లా రానితోటి తలకాయ బలపట్టుకోరారా. ఏదో ఒకటి మనకు వచ్చింది రైట్. ఈ విధంగా మోటివేషన్ చేసిన తర్వాత మనం ఫస్ట్ క్లాస్ గురించి చెప్తున్నాం. నేను ఫస్ట్ క్లాస్లో పిల్లలకు అక్షరాలు వాడు డైరెక్ట్ మన దగ్గరికి వస్తారు కాబట్టి మనం రకరకాలైనటువంటి బాధపడుతున్నాం. మాతోటే ఏమంటారు కదా, సినిమాలు ఏదో మూత తీస్తారు చూసినావు, చివరికి ఇట్లానే ఇట్లా మూత తీస్తాడు. అందులో కింద పెట్టుకొని పైన పెట్టుకొని ఆ మూత వెళ్ళదు. బావగారు బాగున్నావా? అట్లనే కొన్ని మనకు మనమే టీచర్, యాజ్ ఏ టీచర్ అనేటువంటి వాడు గైడ్స్. ఓ పిల్లవాడు రచ్చపడ్డ కాడ కూర్చొని ఏడుస్తుంటే రమేష్ సార్ అసలు రోడ్డు వచ్చి అందరు చూసుకుంటా పోతుందని ఎవరు దొంగలిస్తాడు. అని చీకటి అవుతుంది, అయ్యింది 7-8 అయింది, చీకటి అయింది కదా. ఏదో పొరగానే ఎట్లా ఏడుస్తున్నాడు అంటే, ఏంద్రా బాబు ఏడుస్తున్నావు అనగానే చీకటి అయింది, నేను మా ఊరికి పోవాలి, చీకట్లో నేను ఎట్లా పోను అని. అరే నీ దగ్గర ఉంది కదా, కందిని ఉంది కదా, లాంతర్ ఉంది, మరి ఆ లాంతర్ ఈయన్నే వెలుగు ఉంది కానీ ఆడ చీకటి ఉంది చూడు, ఈయనే వెళ్తూరు వస్తుంది, ఆడ చీకటి ఉంది, నేను మా ఊరికి నేను ఎట్లా పోను అనేసి. అరే కాదు బాబు, నువ్వు వీడ కూర్చుంటే ఈయనే కూర్చుంటావు, నువ్వు ఒక 2 అడుగులు దాంతోపాటు నీ వెలుగు కూడా వస్తుంది అనగానే అప్పుడు ఆ ఉన్నటువంటి మాటలు పట్టుకొని 2 అడుగులు వేసరికి వాస్తవంగా తన ఊరికి చేరిపోయాడు. అంటే ఇక్కడ పిల్లవాడు లాంతర్ అనే పుస్తకం ఉంది, టెక్స్ట్ బుక్ ఉంది, దాన్ని ఎట్లా ఉపయోగించుకోవాలో తెలుస్తలేదు. ఆ చెప్పినటువంటి వాడే టీచర్. ఆ బుక్ ఎట్లా ఉపయోగించుకోవాలో చెప్పినటువంటి వాడే టీచర్. మనం అంతే. అక్కడ ఫస్ట్ క్లాస్ తీసుకుంటే మనం ఇవి నేర్పితే చాలా ఈజీ అవుతుంది. ఆ నుంచి అవుతుందంత ఓట్ల కచ్చడ తపం. ఈ కచ్చడ తపం మీదనే ఎన్నో సరళ పదాలు వచ్చేస్తాయి. ఒకటే తీసుకోవాలి, తా మీద అయిపోయిన తర్వాత చా మీద అయిపోయిన తర్వాత టా మీద అయిపోయిన తర్వాత టా మీద, పా మీద అయిపోయిన తర్వాత 0 మీద కూడా తీసుకోవచ్చు. మళ్ళీ ప్రతి అక్షరం మీద వచ్చేస్తాయి.
ఫస్ట్ మనం లెటర్ ఐడెంటిఫికేషన్ చేయగానే కొద్దిగా మనకు ఇబ్బంది. పిల్లవాడు ఇటుకు వచ్చిన తర్వాత మనం డైరెక్ట్గా కచ్చకతపం అని ఎమ్మటే చదువుతున్నాడు, మనం చెప్తాం కాబట్టి చదువుతాడు. కానీ అక్షరాలకు వచ్చేసరికి కొద్దిగా ఇబ్బంది అవుతుంది. వాడు రాసిన తర్వాత ఐడెంటిఫికేషన్ మధ్యలో ఇదేంటి 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 వీటికి నెంబర్ కూడా వేసుకోవచ్చు. మనం మ్యాథ్స్ కూడా వచ్చేస్తాం లేదా ఒకటో అక్షరం మూడో అక్షరం కలిపి 8, నాలుగో అక్షరం ఐదో అక్షరం కలిపి 8, ఐదో అక్షరం ఒకటో అక్షరం కలిపి 8. పిల్లల్ని జతపరచడం, పిల్లల్ని జత చేయడం, అదే అక్షరాలను మనం అవసరమైతే వీటిని ఏం చేస్తామంటే ఇక్కడ రాస్తాం. 1 తర్వాత 2 అక్షరాలు రాయండి, తర్వాత 3 4 5 2 వాటి మీద అక్షరాలు రాయండి. ఆ నెంబర్లో దగ్గర అక్షరం బోర్డు మీద రాసేస్తే కథం ఒక పిల్లలు ఇచ్చినామంటే కథం చూసుకుంటూ అక్షరం ఏందో అక్షరం రాసిన తర్వాత అక్షరాలను చదవడం ప్రాక్టీస్. ఇవి ప్రాక్టీస్ అయిన తర్వాత ఖచ్చితంగా మనం అయిపోయిన తర్వాత గజెట్ రాదు. సేమ్ మనకు కూడా ఈజీ లెటర్స్ మనం పిల్లలు నెంబర్లు వేస్తే బోర్డు మొత్తం కూడా ఉపయోగిస్తారు పిల్లలు. ఇంకా మా దగ్గర టీచర్ ఏం చేస్తారంటే వాళ్ళ ముందర టేబుల్స్ ఉన్నాయి కదా, టేబుల్ మీదే రాస్తున్నారు. తక్కువ మంది పిల్లలే కదా, ఆ తక్కువ మంది పిల్లలే కాబట్టి వాళ్ళ ముందరనే కాచాట తప్పం చదువురా బిడ్డాయిగా పీరియడ్ మొత్తం. ఒకవేళ నాకు వచ్చిన టీచర్ బోర్డు మీద రాక బోర్డు మీద రాసి ఆ విధంగా పిల్లల ముందరనే వాళ్ళ ముందరనే ఉంటుంది కచ్చట తప్పం. వాటిని వీటిని మలిచి 2వ నెంబర్ ఏముందిరా, 3వ నెంబర్ ఏముంది, 5వ నెంబర్ ఏముంది, 1వ నెంబర్ ఏముంది, ఆ విధంగా గచ్చట సేమ్. అయిపోయింది. వాళ్ళు సరళ పదాలు మొత్తం వచ్చేస్తాయి. ఆ ఉంది అలా ఉంది పక్క పెట్టేసింది, అలా కూడా చదివితే సరిపోతుంది కదా. సరళమైన ఈడ మనం ఎట్లా చెప్తాం, కొన్ని తేడాలు కూడా మనం ఇక్కడ కూడా ఇంకా ఆహార కాడికి మనం పోలేదు. ఇక్కడ ఈ మాకు యాకు తేడా ఏంటి ఎట్లా చెప్తాం, 2 సేమ్ రాస్తారు పిల్లలు. నిలువు మీద పెట్టాలి. అదే ఇది అమ్మరా, అమ్మ అయ్యా, అమ్మ ఇది అయ్యా. అమ్మ అయ్య ఏం చేసిండు, చికెన్ తెచ్చిండు మంచిగా. అమ్మ ఏం చేసింది, మంచిగా గోలిచ్చి వండింది. అయ్య వచ్చి ఆ చికెన్ మొత్తం తిని బొర్ర ఎట్లా పెట్టిండు చూడు. ఇదిరా మీ అయ్య బొర్ర కూడా ఎట్లా ఉంది. అమ్మకి ఏం మిగలేదురా, అమ్మ ఏం తినలే, అందుకని అమ్మ కడుపు చూడరా ఎట్లుంది అమ్మ కడుపు. ఏ షీటు వచ్చాడు తిన్నాడు, అంత స్థాయికి ఇక్కడ రాలే. కానీ పిల్లలు నవ్వుతారు కదా, ఇంత నవ్వుతారు పిల్లలు నవ్వుతారు కదా. ఇది మర్చిపోలేరు, ఇప్పటికీ ఎప్పుడూ మర్చిపోలేరు. యా వచ్చేసరికి అయ్యా, యా అయ్యా కాబట్టి అయ్యకి ఏముంటుంది, బొర్ర ఉంటుంది, బొర్ర ఉంటుంది కాబట్టి అవసరం పెట్టాల్సిందే. అమ్మ అమ్మ ఏంటి, అమ్మ కట్టు సన్నగా ఉంటుంది కాబట్టి మాకు అమ్మకు పెట్టాల్సిందే. కాబట్టి ఇది మర్చిపోలేదు. వీటి మీద మనం సరళ పదాలు వస్తున్నాయి పూర్తిగా. దీని గురించి ఏమంటే నవ్వించడం. ఓకే, పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. ఇంకా మీరు ఏమన్నా ఉంటే అడగండి, నేను చెప్తాను వీటి గురించి. ఏం లేదంటే ఏం లేదు. నెక్స్ట్ మేడం, లాస్ట్కి ఏమైనా ఉంటాయి కదా. నెక్స్ట్ కొద్దిగా నవ్వండి మేడం.
కాలువ కట్టే నదిని దాటుకొని కాలువ దాటుతారు. ఎందుకంటే గచ్చట దబ్బం అయిపోయింది, గచ్చట దబ్బం అయిపోయింది, సరళమైన షా అయిపోయింది. అక్షరం వచ్చిన తర్వాత గుణితం చాలా ఈజీ. ఆ నుంచి ఇవే మనకు ఈ గుణితాలే వచ్చేస్తుంటాయి. మనం బాగా ఇప్పుడు కూడా చెప్పుకునేది ఏంటంటే ఉచ్చారణ. మనం ఎట్లా పలుకుతేనే అట్లా పలుకుంటారు పిల్లవాడు. ఒకసారి పిల్లవాడు ఏం చేస్తాడంటే తెలియక మొదటిదా రెండోదా, మొదట రాయాలా రెండో రాయాలా, మొదటి ఊరు రాయాలా రెండో ఊరు రాయాలా అడుగుతాడు. మనం దానికి ఒకటే గుర్తు, వీటిలో ఒకటే ఉంటుంది. ఈ రెండే హ్రస్వం దీర్ఘం. తెలుగు భాష మొత్తం కూడా ఈ రెండింటి మీదనే నడుస్తుంది. హ్రస్వం దీర్ఘం, హ్రస్వం దీర్ఘం అన్ని అట్లే నడుస్తుంది. ఒకటేమో దీర్ఘం లేదు. డిక్టేషన్ పెట్టేటప్పుడు కూడా మనల బట్టే పిల్లవాడు రాస్తాడు. టీచర్ దీర్ఘం తీసుకుందా, దీర్ఘం తీస్తలేదా, రమ అన్నదా, రామ అన్నదా. రమ అంటే ఓ రామ, ఎస్ రామ. అందులోనే వాడు గుర్తుపెట్టాలి. మనం ఊరికి చెప్పొద్దు కాబట్టి వాళ్ళకి మార్గాన్ని వాళ్ళకి తవ్వ చూపెట్టాలి. మనం అంతే. మనం దీర్ఘం ఏం చెప్తున్నా వినండి. కూడా మనం చూస్తుంటే వాడు తప్పు రాస్తాడు. తప్పు రాసినప్పుడు రా రా ఈ ఆ దీర్ఘ దిశ అనుకో మనకి స్ట్రైక్ అవుతుంది. అప్పుడు నేను తప్పు రాసిన టీచర్ అంటే 3 సార్లు చెప్తున్నాడు. ఇవి లేవని మన మిత్రులు అన్నారు. ఎస్, దాని కొరకు ఉపయోగించుకోవటమే. మనకు 4th 5th లో కూడా మనకు ఉంది గుణితంలో రూత్వం దీర్ఘం వచ్చేస్తాయి. ఉన్నాయి కాబట్టి వాటి కొరకు మనం వీటిని పెట్టాల్సి వస్తుంది అంతే. ఏత్వం దీర్ఘం ఏ ఓ ఓ ఔ. దీనికే మనం ఇవి దీర్ఘం లేనివి. ఈ మొత్తం కూడా దీర్ఘాలు ఉన్నాయి. హ్రస్వాలు దీర్ఘాలు. వీటినే మనం అక్షరానికి ఆపాదిద్దాం. ఇవి వస్తాయి. ఇవి ఆటోమేటిక్గా పిల్లలకు ఆ నుంచి ఆ వరకు అనేది పెద్దగా ఇబ్బంది ఉండదు. కాకపోతే ప్రాక్టీస్ చేద్దాం ఆ నుంచి. ఎందుకంటే ఫస్ట్ అవి వస్తున్నాయి కాబట్టి ఇవి ఈజీ అయిపోతుంది ప్రాక్టీస్. ఇందులో మనం అక్షరాన్ని ఆపాదించినప్పుడు సేమ్ అక్షరం వస్తుంది. కక్క, కిక్కి, కుక్కు, క్రుక్రు, కే కే కై, కో కో కౌ, కం కహ. కక్క, కిక్కి, కుక్కు, క్రుక్రు, కే కే కై, కో కో కౌ, కం కహ. మనం ఆల్రెడీ కచట్టప్పని చెప్పినాం. ఆ కచట్టప్పానికి మొత్తానికి ఆపాదించవచ్చు, గుణితాన్ని ఆపాదించవచ్చు. ఒక్కసారి వానికి విధం తెలిస్తే వాడు చదువుకుంటూ వెళ్ళిపోతాడు. ఫస్ట్ మనం పరిచయం చేస్తున్నాం, సౌండ్స్ కూడా పరిచయం చేస్తున్నాం. ఇప్పుడు కా అంటే కాలో ఆ ఉంది కాబట్టి వచ్చేసింది. కాలో ఆ ఉంది కాబట్టి
జీరో వచ్చేసి ఇక్కడ మనం ఇసురా ఎత్తొద్దు ఆ మీదికి, ఆ మీదికి ఇసురా ఎత్తకిగా దీని మీద రాసుకుంటే ఇంకో దానికి రాయొచ్చారు మళ్ళీ కాకుండా వద్దు, మనం వేసి పెట్టాలి అంతే. దీంట్లోనే సౌండ్లోనే రావాలి. ఇదేంటి క, ఇదేంటి కి, ఇదేంటి కు, ఇదేంటి ఊ, ఇదేంటి కి. ఇవి ఫస్ట్ వాటి తెలుసుకోవాలి. ఈ సౌండ్స్తో పాటు అక్షరాన్ని కూడా ఐడెంటిఫికేషన్ చేయాలి. ఐడెంటిఫికేషన్ చేసినప్పుడు బట్ ఎంతసేపు సైకిల్ మనం తొక్కురా అని సైకిల్ పట్టుకుంటే ఎన్ని రోజులు పట్టుకుంటాం? వాడు తొక్కుకుంటూ పోవాలి. ఇప్పుడు సార్ అన్నట్టు ఇంకా మనమేమో పైన కూర్చుంటాం అని దండ మీద వదిలిపెట్టుకుంటాం. తొక్కేది మనమే, అటు బాల్పు ఇటు బాల్పు, అటు బాల్పు ఇటు బాల్పు, మనం దిగి ఇక పట్టుకుంటాం. ఎన్ని రోజులు పట్టుకుంటాం అని తొక్కుడు పోవాలి. వాడు రోడ్డు మీద పడ్డాడు అంటే ఎన్నిసార్లు తొక్కుడు పోయి సబ్బు వచ్చింది అంటే ఏమిస్తున్నాయని చదువుతున్నాడు. ఈ విధంగా కచ్చట తప్పం, గజట తప్పం, వీటికి మొత్తం కూడా మనం లెటర్స్ కూడా మనం ఒక్కొక్క సీక్రెట్ పిల్లలు కూడా మనం గుర్తించవచ్చు. ఇందులో మనం ఇక్కడే కూర్చొని కూ చూపెట్టుకో సార్ ఒక్క నిమిషం, ఒక డౌట్. సార్ ఏకి దీర్ఘం వచ్చింది, ఇది ఏ నేను కచ్చట తప్పలో వచ్చింది రా. కచ్చట తప్పలో నేను అనుకున్న దాకా ఎందుకు మనం ఇక్కడ పాలకి పచ్చమైపోయింది. అచ్చుబాటు అంటే మనకు తెలుసు కదా, నుంచి నో ప్రాబ్లం. ఇందులో ఒకటే మేడం, రస్వాలు దీర్ఘాలు మెయిన్ ఇంపార్టెంట్. ఒక ఆయన యాదగిరెడ్డి చెప్పినట్టు నేను చెప్పాలంటే కుదరదు, వినాయక్ చెప్పినట్టు యాదగిరెడ్డి చెప్పాలంటే కుదరదు. నా వేలో మీ పిల్లల్ని అర్థం చేసుకొని నా పిల్లలు చదవడం రాయడం రావాలి అంతే. ఇంగ్లీష్ రైటింగ్ చూసినా దాంట్లో యారో మార్క్స్ పెడతారు చూసినా, ఇట్లా ఉన్నప్పుడు గిట్టోడు పెడతాం ఎందుకు పెడుతున్నాడు? రాష్ట్రానికే కదా అదే అందుకనే అన్న. అయిన తర్వాత వాడికి అక్షరం పరిచయం చేసిన తర్వాత వాడు రాయకుండా డాక్స్ ద్వారా కూడా పిల్లవాడిని వాడు ఎప్పుడో రాస్తూనే ఉంటాడు. అయినా కూడా మనం డాక్స్ పెడతానే ఉండాలి. దాని విధంగా రాపిస్తాను. ఎంత మంచిగా రాస్తాడంటే రాయడు. ఎందుకు రాస్తాడు? వాడు అవును మేడం చేయండి, ప్రాక్టీస్ చేయొచ్చు. ఫస్ట్ క్లాస్ బుక్స్ ఓకే, ఈ రకంగా చేయించవచ్చు. దీని కాదు ఇది ఫస్ట్ క్లాస్ వరకు, సెకండ్ యూనితాలు వచ్చేసరికి సెకండ్ క్లాస్. నేను పిల్లల యొక్క మనస్తత్వం, పిల్లల యొక్క భాషను బట్టి కూడా మనకు పాత పుస్తకాలు ఉంటాయి. మీరు జాయిన్ అయినప్పుడు ఫస్ట్ క్లాస్లో అమ్మ అరటి పండు తెచ్చింది, కమలకు ఇచ్చింది, అమలకు ఇచ్చింది, అయ్యారకతో. నేను పనిచేసేది ఎస్టీ మనకింత అన్న ఫస్ట్ ప్లేస్ అంత. మనం ఎంత తలకాయ కొట్టుకున్నా కూడా వాడి ఇమీడియట్ నవ్వుతాడు తప్ప మనకు సమాధానం చెప్పడం రాదు. యాక్టివేట్ బాగా చేస్తారు పిల్లలు, మంచి షార్ప్ వేస్తుంటారు వాళ్ళు. కాకపోతే మనం ఏమంటాం, ఇద్దరికి మధ్యలో లోపం, భాషా లోపం. అంత తెలివి తక్కువలు కానీ కాదు. దానికి ఎట్లా ఏం చేయాలని యాడికేలాయి అమ్ముకూతి బాపు అర్కతో ఆయి అర్ మేలో అయినప్ప సూపర్ ఉంది ఇది. అప్పుడు కింద అమల పదాలు, అరక పదాలు, ఈ పదాలు మొత్తం కింద సరళ పదాలు. అప్పుడు మనకి ఈ సరళకి తర్వాత వచ్చినాయి అన్నీ. కాబట్టి ఇక్కడే మేడం పిల్లవాని అమ్మాయి యొక్క మనస్తత్వాన్ని బట్టి ఎట్లా వస్తే ఎట్లా అమ్మాయికి వస్తుంది, ఎట్లా అబ్బాయికి వస్తుంది, ఇదే మన టార్గెట్ అంతే. అది ఏదైనా కానీ ఏ రీతి కానీ
ఇప్పుడు హైదరాబాద్ పోవాలంటే బొనిగి నుంచి పోతావు, నల్గొండ నుంచి పోతావు, ఆ నుంచి పోతావు, ఈ నుంచి పోతావు, ఎన్నో దారులు ఉన్నాయి. కానీ టార్గెట్ ఏంటి? హైదరాబాద్ పోవాలి అంతే. తెలుగు ఫస్ట్ క్లాస్ పాఠ్య నిర్మాణ క్రమంలో ఉంటుంది. అది ఖచ్చితంగా ఒక గుణితాన్ని మొత్తం ఒకటే రోజు చెప్పొద్దు. పాగుణిత చెప్తే పాగుణితాన్ని మొత్తము మనకి ఇంకా పాత పద్ధతిలో అలవాటు. ఆ పుస్తకంలో ఇప్పుడున్న పుస్తకాలలో ఆ సిస్టంలో లేదు. ఒక రోజు దీర్ఘాన్ని పరిచయం చేస్తే సార్ చెప్పిన అక్షరాలు ఉన్నాయి కదా, ఆ అన్నింటికి జత చేయడం చేస్తూ ఒక్కొక్క పదం రాయాలి. ఒక్కొక్క అక్షరానికి ఒక పదం రాస్తూ మన పాఠ్య నిర్మాణ క్రమంలో కూడా పదాలు అట్లనే ఉంటాయి. ఒకటో తరగతి ఎప్పుడు 2వ తరగతికి వచ్చినాక ఆల్రెడీ ఇవన్నీ వస్తాయి కాబట్టి కంటిన్యూషన్ కోసం మనకు పునశ్చరణ తరగతులలో ఆ టేబుల్ ఇస్తాడు. మనం ఏం చేస్తామంటే ఇప్పటికీ చాలా మంది నేను అబ్జర్వ్ చేస్తూనే ఉంటాను అనమాట. సూచనాలు తీసినట్టే కాగునింత మొత్తం వస్తా పెడతారనమాట. వానికి మొత్తం గుణితాలు వచ్చినాక ఇంకా పదాలు చెప్పరు. ఇంకా అసలు వానికి ఆ పదాలు పలకడం రాదు. అలాంటప్పుడు ఖచ్చితంగా ఒక రోజు దీర్ఘాన్ని పరిచయం చేయాలి. దీర్ఘాన్ని పరిచయం చేసి ప్రతి అక్షరానికి ఆ దీర్ఘాన్ని పెట్టడం నేర్పాలి ఫస్ట్. అది అయిపోయిన తర్వాత కా దీర్ఘం చెప్తున్నాం అంటే కాయ, చా చెప్తున్నాం చారు, ఈజీ పదాలు సరళ పదాలు వచ్చేటట్టే మొత్తం కా నుంచి సరళ అక్షరాలన్నింటినీ పెట్టుకుంటూ వాటిని పరిచయం చేయాలి. అది బాగా 2-3 రోజులు చెప్పిన తర్వాత ఖచ్చితంగా వాటి మీద డిక్టేషన్ చెప్పాలి. డిక్టేషన్ ప్రాక్టీస్ చేస్తూ అట్లా సంవత్సరం మొత్తం మనకు ఎప్పుడు మొదలవుతుంది? ఫస్ట్ క్లాస్లో వచ్చిన తర్వాత 6 నెలల తర్వాత మొదలు పెడదాం అనుకున్నాం. కొన్ని దాన్ని నేర్పలేదు కానీ పర్ఫెక్ట్గా అట్లా రావాలనేది ఆ పాఠ్య నిర్మాణ క్రమంలో నేను అబ్జర్వ్ చేసింది తెలుగులో. ఓకే సార్ చెప్పింది 100% కరెక్ట్. అట్లా ఫాలో అయితే కండి, ఇట్లా ఫాలో అయితే ఇట్లా కండి. మనకు కావాల్సింది తెలుగు ప్రింట్ చేసేటప్పుడు ఆ పుస్తకంలో తప్పులు సహజం. ఈ తప్పులు ఎంతమంది గుర్తిస్తారు అనేటువంటిది సార్ గుర్తించు. మనం అనేది ఒక బుక్ అనేటువంటిది ఒక ప్రసవం లాంటిది. బుక్ రిలీజ్ అవుతుంది అని అంటే వాళ్ళ రైటర్ కానీ ఏది కానీ ప్రసవ సమయంలో ఎన్ని బాధలు పడి ఆయన ఎక్కడెక్కడ సేకరించి చేస్తుండో దాన్ని మొత్తం కూడా బుక్గా ఒక అట్టాగా బయటకు వచ్చేస్తుంది బుక్. అందులో కొన్ని లోపాలు ఉంటాయి. తర్వాత ఏం చేస్తారంటే వెంకటేశ్వర సార్ అని రాసుకుంటే మనం ఒక 10 మందిని తీసుకుంటాడు. తెలుగు పుస్తకాలు ముందరేసి ఇందులో ఈ లెసన్లో ఏం తప్పులు ఉన్నాయి, ఈ బొమ్మలో ఏం తప్పులు ఉన్నాయి, ఈ చిత్రంలో ఏం తప్పులు ఉన్నాయి అన్నీ కూడా రాయండి. పేజీ నెంబర్తో సహా ఫామ్ ఇచ్చి నీకు టేబుల్ వేసి కూసబెట్టి ఛాయలు తెప్పించి కూసబెడతాడు. మన చుట్టూ కూర్చొని ఒక్కొక్కటి అక్షరాలు భూతద్దాలు పెట్టుకొని చూసుకుంటూ ఓహో ఇది ఎంట్లో ఉంది, ఇది అవగాహన ఉంటే అప్పుడు తప్పు రాస్తాడు. మనసారి ప్రింట్లో రాదు. అవగాహన లేకుండా బయటికి పోయి నేను చేసి వస్తా కథ వీడకూడదు అని చెప్తే సూపర్ ఉంది అంటే సూపరే ఉంటుంది, గట్టే ఉంటుంది. మనం చెప్పేటప్పుడు పిల్లలకు ఇదేంటి తలకట్టే, ఇదేంటి తలకట్టున్నటువంటి పదాలన్నీ కూడా సన్న పదాలే. ఎటువంటి పదాలు కొమ్ము గురింత మొత్తం కూడా గురింత పదాలే. ఒత్తు ఇదేంటిది తానే ఒత్తిచ్చినాం, తా ఒత్తు. ఏ అక్షరానికి అదే ఒత్తు ఆపాదిస్తే, ఏ అక్షరానికి అదే ఒత్తు పెడితే అది తిప్పం ఒత్తు. నెక్స్ట్ సంయుక్త దీనికన్నా తెలుగు మీద చాలా అంశాలను వివరించిన ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ మరియు కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.